గోదావరి చేపల రోస్ట్ తయారు చేస్తున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. ఉల్లిపాయలు, కరివేపాకు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, బియ్యం పిండి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గుడ్డు, బోన్లెస్ ఫిష్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం కొద్దిగా ప్యాన్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, అలాగే కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. కొంచెం మెంతులు కూడా వేస్తున్నాం. ఇంకా ఎండుమిరపకాయలు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఫ్లేవర్స్ కొంచెం బయటికి వస్తే చాలు. ఇప్పుడు వేపుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో వేసేయండి. అలాగే ఈ వేడి ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసి మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు చిన్న మంటలో వేగనివ్వాలి. ఈలోపు మసాలాని మనం మిక్సీ పట్టుకుందాం. ఉల్లిపాయల్లో కాస్త ఉప్పు వేస్తే మంచిగా వేగుతాయి తొందరగా. ఇప్పుడు మిక్సీ జార్లో మసాలా వేసాం కదా, మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, బియ్యం పిండి, నిమ్మరసం, కోడిగుడ్డు, ఇప్పుడు కొద్దిగా ఉప్పు అండ్ మసాలా పొడి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేయండి. ఎగ్ ఎందుకు వేసామంటే మసాలా అంతా ఫిష్కి మంచిగా పట్టుకుంటుంది బైండింగ్ లాగా. ఇదంతా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు ఫిష్ పీసెస్ తీసుకోండి. మీకు నచ్చిన బోన్లెస్ ఫిష్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న ఫిష్ అయితే బాసా ఫిష్. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, మెల్లిగా హ్యాండిల్ చేయాలి. మంచిగా అప్లై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాయి చూడండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇప్పుడు ఈ ప్యాన్ని నేను చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి ఇంకొక ప్యాన్ ఈ స్టవ్ మీద పెడుతున్నాను. ఫిష్ ఫ్రై చేసుకున్నాం. ఉల్లిపాయలు ఇంకా ఆల్మోస్ట్ వేగిపోయాయి కాబట్టి చిన్న స్టవ్ మీద షిఫ్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఇలా వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫిష్ పీసెస్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా. ఇప్పుడు ఫిష్ పీస్ తీసుకొని అటు ఇటుగా మసాలా పెట్టేసుకోవాలి మంచిగా.
వైపు ఫిష్ మంచిగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి చాలా ఫాస్ట్గా. 2 minutes ఒక సైడ్, 2 minutes ఒక సైడ్ కుక్ అయిపోతుంది. తర్వాత అప్పుడు మనం ఫిష్ ముక్కల్ని ఉల్లిపాయలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈలోపు ఇక్కడ ఉన్న సంగతి అంతా తీసేద్దాం. ఫైనల్ ప్లేట్ కూడా పెట్టేసుకుందాం. ఫిష్ ఒక సైడ్ మంచిగా వేగింది. మెల్లిగా రెండో వైపు ఇలా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా మంచిగా రోస్ట్ అవ్వాలి. మంచిగా చేప ముక్కలు వేగాయి. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసేద్దాం. అది తిరిగిపోయింది కదా. ఇప్పుడు కాసేపు దీన్ని ఇలా పక్కకి జరిపి మళ్ళీ ఈ ప్యాన్ ఇటు తీసుకుందాం. వేగిన ఉల్లిపాయల్లో కొద్దిగా గరం మసాలా వేయండి. 1 స్పూన్ కారం, ఆల్రెడీ ఉప్పు వేసాం మనం. ఇంకా ధనియాల పొడి మంచిగా మిక్స్ చేసేయండి. ఇలా మసాలా కొంచెం నూనెలో వేగాలి. ఇప్పుడు చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోండి. చూడండి, అటు ఇటు మంచి కలర్ వచ్చాయి చూసారా. మసాలాలో మంచిగా రోస్ట్ చేసేయండి. అంతే. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం ఇలా 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 పిండుకోవడమే. కొత్తిమీర చల్లి ప్లేట్లోకి తీసుకున్నాం. ఉల్లిపాయ నిమ్మ ముక్క పెట్టాను ఇక్కడ ఆల్రెడీ. ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ తీసుకోవాలి. గోదావరి చేపల రోస్ట్ తయారీ విధానం. ముందుగా ప్యాన్లో జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు మంచిగా రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు వేడి పెనంలో నూనె వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి వాటిని వేగనిస్తూ ఉండాలి. తరువాత ఒక ప్లేట్లో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, బియ్యం పిండి, నిమ్మరసం, 1 గుడ్డు, ఉప్పు, మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని చేప ముక్కలకి అటు ఇటుగా ఫుల్గా పట్టించి వేడి నూనెలో వేసి 2 వైపులా చేప ముక్కలు వేయించుకొని కాస్త కొత్తిమీర వేసి ప్యాన్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి వేగనివ్వాలి. అలాగే అందులో గరం మసాలా, కారం, ధనియాల పొడి, చేప ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకొని చేపల పైన నిమ్మరసం చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకుంటే గోదావరి చేపల రోస్ట్ రెడీ అవుతుంది.